నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం విజయవాడలో గాది సాయి కృష్ణ అనే ఒక 25 ఏళ్ల యువకుడు అతను అదృశ్యం అవ్వటం గాని, ఇప్పుడు ఆల్మోస్ట్ అతను చనిపోయి ఉన్నాడు కాబట్టే 50 రోజులు అవుతున్నా ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. అందరు కన్ఫర్మేషన్ అయితే అనుకోవచ్చని అందరూ అభిప్రాయం అయితే వినిపిస్తోంది. సో, ఈ ఇన్సిడెంట్‌లో అతని అదృశ్యం గాని తీసుకెళ్ళి 50 రోజులయిపోయింది. ఈ ఇన్సిడెంట్‌లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గూడా అక్కడికొచ్చి వారి తల్లిగారిని పరామర్శించారు. అయితే ఆయన కొన్ని ఆరోపణలైతే చేశారు. ఇది ఓన్లీ సీఐతో ఆగిపోయే వ్యవహారం గాదు. కమిషనరు తర్వాత డీజీపీ వరకు కూడా వాళ్ళ పాత్రను గూడా విచారించాలి. సీబీఐ ఎంక్వైరీ ఇవ్వాలి. ఎందుకంటే సాయి కృష్ణ అనే అతని యొక్క పినతల్లి ఆవిడ గూడా లాయరట. ఆవిడ గూడా ఎప్పుడైతే అదృశ్యమయ్యాడో కోర్ట్‌లో ప్రవేశపెట్టలేదో ఆవిడెళ్లి డీజీపీకి గూడా విన్నవించుకున్నారు. అయినప్పటికీ రెస్పాన్స్ లేదు అనైతే ఆయన ఆ కోణంలో విమర్శలు చేశారు. సో ఏంటంటారు? ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, వ్యవస్థల వైఫల్యం కనపడుతుందంటారా? ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే వయసు 25, కేసులు 23. చిన్నదో, పెద్దదో, కొట్టేసిన కేసులో, రాజీ పడిన కేసులో ఏమైనా కానీ కేసులు 23. అసలు ఒక 25 సంవత్సరాల యువకుడు దాదాపు ఒక 8-9 సంవత్సరాల నుంచి ఇలా ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసులో ఉంటూ చట్టంతో సంఘర్షించే వ్యక్తిగా ఎందుకు మారాడు అనేది మనం ముందుగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇతను మామూలు పరిస్థితుల్లో ఏదో ఒక కేసు 2 కేసులు అట్లాంటి కేసులు అయినప్పుడు లాకప్ డెత్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే, నేను లాకప్ డెత్ను సమర్థిస్తున్నానని కాదు, అసలు ఎందుకు సమాజంలో ఇలాంటి వ్యక్తులు తయారవుతున్నారు. అలాగే దీనికి మళ్ళీ క్వైట్ ఆపోజిట్లో చట్టాన్ని పరిరక్షించవలసిన వాళ్ళు, చట్టం అంటే మనకు కనిపించే చట్టం ఏంటి చెప్పండి? పోలీసేగా. అవును. ఆ తర్వాత కోర్టు. ఇప్పుడు వ్యవస్థలే ఎన్ఫోర్స్ చేస్తే లా ఆఫ్ ల్యాండ్ని. ఇప్పుడు మీరు రాజ్యాంగం పుస్తకం, అసలు ఒక పుస్తక రూపంలో రాజ్యాంగం ఉంది అని చెప్పి ఎంతమందికి తెలుసు? కొద్ది మందికి తెలుసు. చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు. పైగా ఈ మధ్య కాలంలో ఈ రాజ్యాంగ పీఠికని చాలా మంది ఓపెన్ గా ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మందికి తెలుస్తున్న అవకాశం ఉంది తప్పితే అదర్వైజ్ ఏం తెలుసు సామాన్యులకి? గవర్నమెంట్ అంటే సీఎం పిఎం తెలియకపోయినా వాళ్ళ ఊర్లో వాళ్ళ ఎదురుగా ఒక పోలీసు, ఒక సర్పంచ్, ఒక పంచాయతీ గుమ్మస్తా, వీళ్ళే తెలుసు. వీళ్ళే ఎంఆర్ఓలు ఇవన్నీ అంతే. అదే వ్యవస్థ. ఇప్పుడు మనము సందర్భాన్ని బట్టి ఆ వ్యవస్థల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే గవర్నమెంట్ అని మనకు తెలుస్తుంది. అంతేగాని గవర్నమెంట్ రోజు వచ్చి మన ఇంట్లో కూర్చోదు కదా. మరి ఇలా ఉండే వ్యవస్థలు ఎంతవరకు రాజ్యాంగబద్ధంగా ఉంటున్నాయి అనే ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ కనిపించే గవర్నమెంటు, ఈ కనిపించే చట్టం ఏదైతే ఈ పోలీసు, ఈ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయో వీటిల్లో ఉండేవాళ్ళు ఎంతగా చట్టాన్ని తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్న చట్టాన్ని చట్ట ప్రకారంగా చట్ట ప్రకారంగా ప్రజలపైన మీరు ప్రయోగించాలి. బాధ్యత వహించాలి. అధికారం ఉందంటే బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు నువ్వు పవర్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. అంతే. అకౌంటబిలిటీ కూడా. రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. అడిగితే సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పనంటే కుదరదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు, కనిపించట్లేదు, ఏం చేసాము? ఆయన అడిగాము, ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, ఏం చేసాము? నెక్స్ట్ హెబియస్ కార్పస్ రిట్ చేసామా లేదా? అంటే మనం ఈ వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థ దగ్గరికి వెళ్ళాము అడగటానికి. అంటే మనం ప్రశ్నించాలి. మన అవసరం అది. మన మనుగడ కోసం మనం ప్రశ్నించాలి. అలా ప్రశ్నించాం. ప్రశ్నిస్తే అంతకుముందు ఈ హెబియస్ కార్పస్ వెయ్యక ముందు ప్రశ్నించారు, వేసాక ప్రశ్నించారు.
అంతా కలిపితే 50 రోజులు. ఉమ్. నిజంగా ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో బతికి ఉన్నాడు అంటే ఒక 50 రోజులు సమయం అవసరమా? అవసరం లేదు. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పుడు ఆబ్వియస్ గా తీసుకొచ్చి ప్రవేశపెట్టారు ప్రవేశపెడతారు. ఉంటే లేరనుకోండి ఏ స్థితిలో ఉన్నా ప్రవేశపెట్టొచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల నక్సలైట్ల గురించి వేస్తూ ఉంటారు, హెబియస్ కార్పస్ రిట్లో. వాళ్ళని కొట్టి వాళ్ళు గాయాలతో ఉన్నా, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా, నడవలేని పరిస్థితిలో ఉన్నా పోలీసులు నడిపించుకుని వచ్చైనా సరే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అది చట్టానికి ఉన్న పవర్ అది. మరి ఇంత పవర్ఫుల్ చట్టాన్ని ఒక రకంగా కృష్ణలంక సిఐ ఎవరైతే ఉన్నాడో నాగరాజు అనే అతను పూర్తిగా అపహాస్యం పాలు చేశాడు, పవర్ అబ్యూజ్ చేశాడనేది అర్థమైపోతుంది. ఇప్పుడు నీకేంటయ్యా, నీ పవర్ ఏంటి అసలు? నువ్వు చేయాల్సింది ఏంటి? ఒక నేరస్తుడు గురించి ఒక రిపోర్టు, నీకు ఒక కంప్లైంట్ వచ్చింది, నువ్వు ఆ నేరస్తుడిని పిలుస్తావు. నేరస్తుడిగా ఆపాదించబడుతున్న వ్యక్తిని ఫోన్ చేసో, లేకపోతే నీ పోలీసు వెళ్ళో, లేకపోతే అది ఇది కాదు అనుకుంటే ఓ నోటీస్ పంపించి పిలిపిస్తావు. పిలిపించిన తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడతావు, ఏంటి ఈ కేసుకు సంబంధించి నీవు మాట్లాడతావు. మాట్లాడిన తర్వాత నువ్వు సంతృప్తి చెందకపోతే ఎఫ్ఐఆర్ చేస్తావు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా అతను కనుక వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసుకుంటే సరి, లేదు అనుకుంటే కనుక ప్రొసీజర్ ప్రకారం ఛార్జ్షీట్ అవుతుంది. ఛార్జ్షీట్ ప్రకారం కోర్టుకి ప్రొడ్యూస్ చేసేస్తారు ఛార్జ్షీట్. ఇది ప్రొసీజరు. ఇదంతా అయిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి? ఎప్పుడన్నా వాళ్ళు పిలిస్తే నువ్వు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు కాబట్టి, ఇన్వెస్టిగేషన్ చేసావు కాబట్టి నువ్వు కోర్టుకి వెళ్ళి ఎస్ నేనే చేశాను, ఇలా చేశాను అని చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇంతవరకే నీ రోలు. కానీ నువ్వేం చేశా? నోటికి రాని బూతులు. అంటే ఈ ఒక్క నాగరాజే కాదు, చాలా మంది చేశారు ఈ పని, చాలా మంది చేశారు. వాడు రౌడీ అయితే రౌడీ షీటు వస్తుంది అంటే ఓ 4 కేసులు ఉంటే వాడు వెనకమాల ఏ రాజకీయ పార్టీ లేదు అనుకోండి, వాడు వెనకమాల ఎవరన్నా అండాదండా లేరు అనుకోండి, వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం, ఎక్కడ ఏం జరిగినా వీడినే పిలిచి ఇందులో ఈ కేసు గురించి నీకేం తెలుసు చెప్పు, అసలు నువ్వే ఉన్నావంట కదా. అంటే ఎంతలా చేస్తారంటే ఇక వాడు నేను లేను అని నిరూపించుకుంటానికి ఆ కేసుకు సంబంధించి వాడే ఇన్వెస్టిగేషన్ చేయాల్సినంత పరిస్థితి కల్పిస్తారు ఈ పోలీసులు. ఇప్పుడు నగలు పోతాయండి, ఆ ఏరియాలో నగలు దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరో ఆ 7 మందినో 8 మందినో పిలుస్తారు. పిలిచేసేసి నువ్వు తీసావా. ఒక్కొక్కసారి ఆ ఇంట్లో మొగుళ్ళే, ఆ ఇంట్లో పిల్లలే నగలు దొంగతనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ ఎవరినండి వీళ్ళు అనుమానిస్తారు? ఎవరైతే ఆల్రెడీ దొంగలుగా ఉన్నారో వాళ్ళంతా ఒక రకంగా తప్పులు చేసి ఉండొచ్చు, చట్టంతో వాళ్ళు సంఘర్షించి ఉండొచ్చు, వాళ్ళేమి అమాయకులని నేనేం చెప్పట్లేదు. కానీ వాళ్ళు నిప్పుల్లో నడిచినట్టే ఉంటుంది వాళ్ళకి. అన్నిసార్లు వాళ్ళు చెయ్యరు కదా, ఇంకెవరో చేస్తే వీళ్ళని ప్రశ్నిస్తారు కదా. అసలోడు దొరికేవాడుకు వీడు గుండెల్లో రైళ్లు పరిగెడతానే ఉంటాయి కదా. మరి ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇంత టెర్రరైజ్ చేయాల్సి వస్తుంది? అసలు 3rd డిగ్రీ ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తుంది? అంటే ఒక సిఐ స్థాయి అధికారి ఈ తరహాలో వ్యవహరించడం, అంటే గోల్డ్ పీకటం, లేదంటే చిత్రహింసలు పెట్టడం, అంటే అట్లీస్ట్ ఆరోపణలు వచ్చినాయి, అది ఎంతవరకు జరిగిందో మనకు తెలియదు. అంటే సిఐ స్థాయి అధికారికి కూడా చట్టాల పట్ల అవగాహన లేక ఇలాంటివి జరుగుతాయి. లేక కాదు అంటే లొసుగులు ఉన్నాయి, తప్పించుకోవచ్చు అనే ఒక భ్రమంలో ఉంటారు. తప్పించుకోవచ్చు అనేది ఒకటి. రెండోది ఏంటి అంటే ఒక కేసును సాల్వ్ చేయటానికి ఇదే మార్గము. ఇప్పుడు సామ భేద దాన దండోపాయాలు ఉంటాయండి, అవి వదిలేసేసి వీళ్ళు మాకేంటి అవసరం, మాకు అంత టైం ఉందా ఏంటి, వీడిని బుజ్జగిచ్చి అడిగేది, 4 పీక్తే ఆడే చెప్తాడు. ఇప్పుడు పేపర్లో కూడా రాస్తుంటారు చూడండి, చాలా బాధ అవుతుంది అది చదివినప్పుడు. పోలీసులు తమదైన శైలిలో విచారించారు అంటారు. ఏంది వాళ్ళ శైలి ఏంటి? 4 కొట్టడం, 4 పీకటమేగా. ఇష్టారీతిని మాట్లాడతాం. పైగా వీడు చెప్పకపోతే వీడి తాలూకా వాడిని ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇప్పుడు వాడు నా గురించి వచ్చాడు కదా, అన్నో తమ్ముడో తండ్రో ఎవరో వచ్చారు కదా, వాళ్ళ కోసమైనా నేను నిజం చెప్పేయాలి అనే పరిస్థితిని కల్పిస్తారు కదా మీరు అక్కడ.
ఇదే కదా మీరు చేస్తుంది. అవును. ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఉమ్. ఇవన్నీ చేసే హక్కు మీకు లేదు అని చెప్పి ఉమ్. మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. అవును. రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఉమ్. ఎంతవరకు మాట్లాడతారంటే వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాడు దొరికితే ఒక రకంగా, ఉమ్. మన పార్టీ కార్యకర్త దొరికితే ఒక రకంగా మాట్లాడతాం. హిపోక్రసీ, రాజకీయాలంటేనే హిపోక్రసీ అయిపోయింది. ఇప్పుడు ఈ నాగరాజు పైన 29వ తారీఖు వరకు ఏమున్నది, 29 హైకోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అతన్ని అనేది ఉంది. అయితే ఈలోపు ఏం చేశారు, ఎక్కడో నాగరాజు అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది ప్రస్తుత ప్రభుత్వానికి. ఓకే. ఎస్, ఉండేసరికి ఆయన్ని విఆర్ పంపించేసేసి ఇక్కడ ఇంకో సిఏ వచ్చేసాడు. అసలు ఫస్ట్ నాగరాజు మీద సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం ఏంటంటారు ప్రభుత్వానికి? అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక సీఏని కాపాడాలంటారా? అంటే ఒక తప్పు చేశాడు, అవసరం లేదు. ఎందుకంటే ఆ బ్లేమ్ ని వాళ్ళు పక్కకు తీసుకోవచ్చు. కాదు ఇక్కడ ఒకటే, అధికారం మారగానే ఈ అధికారులందరూ పోలీసు వాళ్ళు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఎవరైనా సరే, జడ్జీలు కావచ్చు, ఆఖరికి వీళ్ళంతా అధికారంలో ఉన్న వాళ్ళ స్టాండ్ తీసేసుకోవటం నేర్చుకున్నారు. అధికార పార్టీ ప్రాపకం కోసం, ట్రాన్స్ఫర్ల కోసమా, లేకపోతే బాగా డబ్బులు వచ్చే సీట్ ప్లేస్కి మారటం కోసమా. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో సిఐలకి చాలా డిమాండ్ ఉంటుంది, లంచం డిమాండ్. ఓకే. ఎందుకు? ఆ ప్లేస్లోకి నేను వెళ్తే నేను ఇబ్బడి ముబ్బడిగా సంపాదించవచ్చు. సంపాదిస్తే ఇప్పుడు నేను ఒక 50 లక్షలు ఖర్చు పెట్టాను నా ట్రాన్స్ఫర్కి. నేను అక్కడికి వెళ్ళి 3 ఏళ్ళు ఉన్నాను అనుకో, 3 ఏళ్లలో ఎన్ని కోట్లు సంపాదించవచ్చు అని ఒక లెక్క. ఇది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి బాగా పనికొచ్చే విషయం. గచ్చిబౌలి చుట్టుపక్కల అంతా ఖరీదైన ల్యాండ్స్ కదా, అన్నీ వచ్చేది భూ వివాదాలే. ఈ భూ వివాదాలతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఇప్పుడు మీకు నేను మధ్యలో ఉండి రాజీ చేసినందుకు కానీ, రెండో వాడిని బెదరగొట్టినందుకు కానీ మీకు ఎంత లాభం వస్తుంది కదా, దీంట్లో నాకు పర్సంటేజ్ ఎంత. హై స్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ. అందుకే ఆ ప్లేసే కావాలంటారు. అలాగే ఆ ప్లేస్లోనే ఎంఆర్ఓలు వెళ్ళాలని చూస్తారు, ఆ ప్లేస్కే. ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి. అందుకని ఇక్కడ ఈ వాళ్ళ సొంత ప్రయోజనం కోసం కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం కోసమైనా సరే ఈ పోలీసులు వాళ్ళ విధానాలనే మార్చేసుకుంటున్నారు. వాళ్ళ రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే ఒక పదవి ఉందో, అధికార పదవి ఏదైతే ఉందో, వాళ్ళ ఏమంటాం దాన్ని, పోస్టు, ఆ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొంగలోకి తొక్కి, డిపార్ట్మెంట్ ఎంత పరువు పోయినా పర్వాలా, డిపార్ట్మెంట్ ఎంత మాట పడినా పర్లా, వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఇవాళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తి వాళ్ళ ప్రయోజనాలను కాపాడటం. వాళ్ళ ప్రయోజనాలను కాపాడాను అనుకోండి, వాళ్ళని నేను చూసుకుంటే వాళ్ళు నన్ను చూసుకుంటారు. కేవలం కిడ్ ప్రోకో అండి, ఇంక అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. ఈ నాగరాజు అక్కడ విజయవాడలో ఉన్న అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలు కాపాడటానికి ఏమేమీ చెయ్యకపోతే అతనిపైన ఇంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు చెప్పండి? అసలు అతన్ని సస్పెండ్ చేయాలి, తెలిసిన వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ కేసు ఏంటో సాల్వ్ అయ్యే వరకు నీకు జీతం లేదు, ఏమీ లేదు, అలా పడి ఉండు అని చెప్పి పంపించాలా. అట్లాంటిది విఆర్కి పంపించారు. విఆర్కి పంపిస్తే నేను అనుకోవటం పని పాట లేకుండా జీతం ఇస్తారనేది నా అవగాహన. రెస్ట్ మోడు. ఇప్పుడు సరే, బాగా అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చేసినాయి నాగరాజు పైన. ఇంకా ప్రభుత్వం వచ్చి సీఎం గారు ఊర్లో లేరంట, సీఎం గారు ఊరు నుంచి రాగానే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఊర్లో లేక కూర్చుని మాట్లాడుకుని అతను సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ చేయడం అనేది హోమ్ మినిస్టర్ తీసుకోలేదా అండి? తీసుకోవచ్చు, బాధ్యత కాబట్టి తీసుకోవచ్చు. ఆవిడ తీసుకోలే. ఒకవేళ గనక ప్రభుత్వం ముందే రియాక్ట్ అయ్యి ఇదంతా బయటికి రాకముందే, రాజకీయ పార్టీలు వచ్చి ఇందులో ఇన్వాల్వ్ కాకముందే ప్రభుత్వం గనక తీసుకొని ఉంటే ఈ రోజు ప్రభుత్వం కొంత సేఫ్ అయి ఉండే పరిస్థితి ఉండేది. అంటే అసలు ప్రభుత్వం సేఫ్ అవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వం సేఫ్ అవటం కరెక్ట్ కాదు. అధికార పార్టీ అయినా సరే వాళ్ళ ముదనష్టం బయట పడాల్సిందే. ఇవాళ కాతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు.
ఓకే. అక్కడ ఆ సీఏ అంటే చేసిన తప్పులు ప్రభుత్వ అధినేతల లెవెల్‌లో జరగవు కదా మేడం. అంటే కింద స్థాయిలో జరిగినప్పుడు వాళ్ళ మీద ఇమ్మీడియేట్‌గా చర్యలు తీసుకొని ఉంటే ఆ భారాన్ని అంటే ఏమంటారు ఆరోపణల్ని ప్రభుత్వ పెద్దల వైపుకి ఎళ్ళేవి కాదు కదా అనేది నా ప్రశ్న. నేను పెద్దల వైపుకి ఎందుకు వెళ్ళినాయి అనేది నా నా కన్సర్న్ కాదు. నా కన్సర్న్ ఏంటి అంటే లోకల్గా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాళ్ళకి అతను ఎలా ఉంటున్నాడు. ఓకే. ఇప్పుడు అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతను సిఐ. కృష్ణలంక ఏరియా అంటేనే అదొక మాస్ ఏరియా. ఈ మాస్ ఏరియాలో ఉండేవాళ్ళు దోపిడీలో లేకపోతే దొంగతనాలో లేకపోతే ఇంకోటో మర్డర్ కేసులో ఆ కేసులో ఈ కేసులో ఉంటాయి. సాధారణంగా కొంత క్రైమ్ ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఉండవు లేదంటే క్రైమ్ ఉంది అక్కడ. ఆ క్రైమ్ని హ్యాండిల్ చేయటానికి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండటంలో తప్పు లేదు. కానీ ఈ సిన్సియారిటీ ఎవరి కోసం? ప్రజల కోసం ఉండాలి. ప్రజల కోసం ఉండాలి. కానీ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఉంటే ఇప్పుడు నాగరాజు అనే వ్యక్తి తాను బాగా పనిచేశాను అని అనిపించుకోవటానికి తనకు భుజకీర్తులు రావటానికి చట్టాన్ని ఈ విధంగా అబ్యూజ్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ చట్టం ఓడిపోతుంది. మన బాధ అది. ఇప్పుడు ఒక సాయి కృష్ణ చనిపోయాడా లేకపోతే ఒక నాగరాజు సస్పెండ్ అయ్యాడా లేదంటే అనిత పైనకే ఇదంతా వస్తుందా? అది ఇది కాదంటే అసలు నేనే ఆ శాఖను తీసుకుందాము అనుకుంటున్నాను అన్న పవన్ కళ్యాణ్ మీదకి వస్తుందా? లేకపోతే ఇవన్నీ చూస్తూ ఉండి ఏమీ సరిగా మాట్లాడలేకపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మీదకి వస్తుందా అనేది నాకు సంబంధం లేదు. నా కన్సర్న్ అల్లా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు లా అండ్ ఆర్డరు ఎంత బాగుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.